నమస్తే అండి, వెల్కమ్ టు ఫుడ్ ఎక్స్ప్రెస్. ఫుడ్ ఎక్స్ప్రెస్లో ఈరోజు మనం చేయబోతున్నాం మునక్కాయ టమాటా చారు, ఒక డిఫరెంట్ కేరళ స్టైల్లో. ఫస్ట్ మంచిగా ఒక కుండలో ఒక 2 ములక్కాయలు, ఒక 3 టమాటాలు ఇట్లా ముక్కలు కట్ చేసి వేసుకున్నానండి. ఆ తర్వాత దీంట్లోకే వెల్లుల్లి చూసారా, ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. ఉల్లిపాయ జస్ట్ ఒక చిన్న స్మాల్ ఉల్లిపాయ ఇట్లా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని వేసేసాను. దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ ముందు వేసుకుంటున్నాను. అండ్ దెన్ ధనియాల పొడి కూడా అంతే, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి. ఇది వేయించి పెట్టుకున్న ధనియాల పొడి అండి. పసుపు ఒక 1/2 టీ స్పూను, నీళ్ళు చక్క ముక్క మునిగేంత వరకు పోయండి. నాకు ఇక్కడ 700 నుంచి 750 ml వరకు పట్టింది. చలో మూత పెట్టేశాను, ఒక తెరలు వచ్చేదాకా హైలో పెట్టాను. ఆ తర్వాత సిమ్ చేసేసి దాదాపు 12 నుంచి 15 నిమిషాలు ఉడుకుతుందండి. ఇది తర్వాత ఏం చేయాలో చెప్తాను. మీరు సిమ్లో ఒక 12 నిమిషాలు 13 నిమిషాలు ఉడకబెట్టండి. నెక్స్ట్ ఒక పాన్ తీసుకున్నాను, తడక వేద్దాం రండి. ఆయిల్ ఒక 2 టీ స్పూన్స్ అండి. ఇంకా తక్కువ వేసేదాన్ని, ఎందుకు వేసాను అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి. జీలకర్ర ఒక 1/2 టీ స్పూను పప్పులు వేసేసాను. ఆవాలు ఒక 1/2 టీ స్పూను, ఒక చిన్న ఉల్లిగడ్డ మళ్ళీ దాన్ని వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. పోపులో ఆనియన్ వేగటం అనేది ఈ రెసిపీ స్పెషాలిటీ అనమాట. కొంచెం ఫ్రై అవ్వటానికి కొంచెం ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ ఇక్కడ కూడా వేసుకున్నాను. మంచిగా ఫ్రై అవుతుంది. ఇదిగోండి ట్రాన్స్పరెంట్ అయింది చూసారా. కరివేపాకు వేసేస్తున్నా కొంచెం. అండ్ ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి ఒక 7-8 పచ్చిమిరపకాయలు ఇట్లా కచ్చపచ్చ గ్రైండ్ చేసుకొని పేస్ట్ వేసానండి. దాన్ని కూడా కొంచెం వేగనిచ్చి ఒక 2 నిమిషాలు ఇంగు వేసాను, ఒక 1/2 టీ స్పూన్. ఇక్కడ తాలింపుకే మనకి 7-8 నిమిషాలు పడుతుందండి, ఎందుకంటే ఉల్లిగడ్డ వేగాలి కాబట్టి. ఒక 6-7 మినిట్స్ అనుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక 10 గ్రాముల నుంచి 15 గ్రాముల వరకు మీరు తిన్న పులుపుని బట్టి కొంచెం చింతపండు పులుసు వేసేసుకోండి. అంటే 10 గ్రాముల చింతపండు నానబెడితే ఈ పులుసు వచ్చింది. కొన్ని వాటర్ వేస్తే ఒక 30-40 ml వాటర్ వేస్తే. ఇది మొత్తం ప్యూర్ చింతపండు పులుసు కాదు, లిక్విడ్ చింతపండు పులుసు. సో ఈ తడకాన్ని పక్కకు పెట్టేద్దాం. ఇదిగోండి పచ్చి కొబ్బరి ఒక 40 గ్రామ్స్ తీసుకుంటున్నాను. దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకొని వస్తాను, ఆగండి. ఇదిగోండి మంచిగా ఉడికిపోయింది. ఇదంతా ఒకసారి చెక్ చేసుకోండి మునక్కాయని. ఎస్, మంచిగా ఉడికిందండి. ఇప్పుడు దీంట్లో ముందు పోపు వేసేస్తున్నాను. కొంచెం కలిపిన తర్వాత మన పచ్చి కొబ్బరి పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా వేసేసి కన్సిస్టెన్సీ ఒకసారి చూసుకోండి. మరీ చిక్కగా వస్తేనేమో కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. నాకైతే కన్సిస్టెన్సీ సరిపోయింది, నేను ఏం వాటర్ యాడ్ చేయట్లేను. ఉప్పు ఒక్కసారి చెక్ చేసుకొని ఇంకొక 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. చలో మంచిగా ఒక 2-3 సార్లు తెరిలింది. ఇవన్నీ వేసాక కూడా చాలు మనకి. కొత్తిమీర వేసి కట్టేస్తున్నాను. దట్స్ ఆల్ అండి. చూసారు కదా, చేసేయండి. మీకు ఏం రెసిపీ కావాలనేది నాకు కామెంట్ చేయండి, తప్పనిసరిగా చేస్తాను. నేను టైం తీసుకుంటాను అంతే. ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మీ ఫుడ్ ఎక్స్ప్రెస్లో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.